హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు కొంచెం మునక్కాడ పులుసు దొండకాయ వేపుడు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మునక్కాయ పులుసుకి మునక్కాడలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిర్చి, పోపుల్లోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇది మునక్కాడ పులుసుకి ప్రిపేర్ చేయడానికి ముందు. తర్వాత దొండకాయ వేపుడికి దొండకాయలు 4 లాగా కోసేసి 4 ఘాట్లు పెట్టేసి మనం వంకాయ తీసుకున్నట్టుగా దానికి కొంచెం దీంట్లో పసుపును ఉప్పు కలిపి ఆయిల్ వేసేసి దీంట్లో వేపుతున్నాను, అంతే, ఇంకేం లేదు. మొత్తం ఆయిల్లో పసుపు, ఉప్పు, దొండకాయలు వేపుతున్నాను. వేగిన తర్వాత దీనికి వచ్చి ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను. అంటే దొండకాయ ఉల్లికారం. మునక్కాడ పులుసు స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు పోపులు వేసేసుకుంటాం. మనము కళాయి పెట్టి ఆయిల్ వేసేసి పోపులు వేసేసుకుంటున్నాము. ఈ పోపులు వేగినప్పటికీ మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు చిటపట్లు ఆడాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాము. మునక్కాడ పులుసు ఇది బాగా చిక్కగా పెట్టుకుంటే బాగా మనకి టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసులాగా ఉంటుంది ఇది. ఏదైనా వంకాయ పులుసు, బెండకాయ పులుసులు బాగుంటాయి కదా. నేను కొంచెమే పెడుతున్నాను పులుసు. ఇది బాగా మగ్గాలి. కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాము. ఇది బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా వేగిన తర్వాత టమాటీలు వేస్తాను. టమాటీలు కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి అప్పుడు మునక్కాయలు వేస్తాను. చూడండి, మునక్కాడ పులుసు. ఈ లోపల దొండకాయ కూడా వేగుతుంది. చూడండి, బాగా కలర్ఫుల్గా ఉంది కదా దొండకాయలు. ఈ మాత్రం దొండకాయలు కొంచెం మగ్గితే అప్పుడు మనము ఈ ఉల్లికారం వేసేస్తాము. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మగ్గాయి కదా. ఇప్పుడు మనం టమాటాలు వేసేస్తున్నాము. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ వేసి అప్పుడు మునక్కాయలు వేసుకుంటాము. కొంచెంసేపు మూత పెడితే కొంచెం బాగుంటుంది. సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టి టమాటాలు మగ్గే లోపల మనం ఈ దొండకాయలు చూస్తాము. దొండకాయలు బాగా వేగాయి కాబట్టి మనం ఈ పేస్ట్ వేసేస్తాం, ఉల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి. చాలా బాగుంటుంది ఇది. లాస్ట్లో కొంచెం ఒక నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగా ఉంది, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సరిపడినంత కొంచెం సాల్ట్, కారం, పసుపు వేసేసి కొంచెం కలపాలి. ఇది కొంచెం బాగా కలిపిన తర్వాత మనము మునక్కాయ ముక్కలు వేసేసుకుంటాము. బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు పోసేసుకుంటాము. కొంచెం చింతపండు, సరిపడినంత చింతపండు. ఇది పల్చటి బండలు అయ్యేసరికి కొంచెం అడుగంటున్నట్టుంది. కొంచెం లావు బండలు తీసుకు. దొండకాయ ఉల్లి కారం చూసారా, కలర్ఫుల్గా వచ్చింది కదా, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దొండకాయ ఉల్లికారం ఇంకొంచెం సేపు మగ్గాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని దించేద్దాం. పులుసుకి మరుగుతుంది చూసారా. కొంచెం మూత పెట్టాను. కొంచెం అన్నీ వేసేస్తున్నాను ఇంక ఇందులో కూడాను. ఇది మగ్గుతుంది. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఆపేయటమే. దొండకాయ వేపుడు అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో వేసేయటం. కొంచెం కలిపేసి మునక్కాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. కొంచెం సేపు మగ్గితే ఆపేస్తాను. కర్రీస్ బౌల్లోకి తీసాను చూడండి ఫ్రెండ్స్. దొండకాయ వేపుడు, దొండకాయ ఉల్లి కారం, మునక్కాడ పులుసు, వైట్ రైస్.
మునక్కాడ పులుసు చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా పర్ఫెక్ట్గా సరిపోయే పులుసు అంతా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్.